హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మురిపీలండి. చాలామంది దీన్ని గోరుమిటీలు అని కూడా అంటారు. చాలా క్రిస్పీగా ఉంటాయి, చూసారు కదా. ఫస్ట్ అయితే మనం 2 గ్లాసులు మైదాపిండి తీసుకున్నాను. నేను ఇక్కడ 2 గ్లాసులు మైదాపిండికి 2 గ్లాసులు గోధుమ నూక తీసుకోవాలండి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మనం గోధుమ నూక ముందుగానే ఫ్రై చేసుకోవాలి. కావాలంటే నెయ్యిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు, నార్మల్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఫింగర్స్తోనే మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక టీ గ్లాస్తో నూనె అండ్ నెయ్యి కలిపి వేడి చేసుకున్నానండి. ఆ వేడి చేసుకున్న దాన్ని ఇందులో మిక్స్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 1/2 స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి బాగా. అంతా మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 1/2 గ్లాసు పంచదార తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఫుల్ గ్లాస్ తీసుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ అంతా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు నెయ్యి నూనె కలిపి తీసుకున్నాం కదండి. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా క్రిస్పీగా ఉంటాయి గోరుమిటీలు. చాలామంది డాల్డా కూడా యూజ్ చేస్తుంటారు. మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డా తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కలుపుకునే విధానంలోనే ఉంటుంది. చాలా కొంచెం కష్టమే కలుపుకోవడం, ఎక్కువ క్వాంటిటీ అయితే. ఇలా ఉండలా వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. మీకు కష్టంగా అనిపిస్తే అది 2 ఉండల్లాగా చేసేసుకొని మిక్స్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు మిక్స్ చేసుకోవచ్చు. 2 పార్ట్స్గా చేసేసి మిక్స్ చేసుకోండి. ఇలా అయితే మనకి కలుపుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. చపాతీ పిండి కంటే చాలా మెత్తగా కలుపుకోవాలండి గోరుమిటీల కోసం మనం. చూసారు కదా, ఫైనల్గా ముద్ద అయితే ప్రిపేర్ అయిపోయిందండి. దీనిలో మనము పంచదార కలుపుకున్నాం కాబట్టి పంచదార ముద్దలో బాగా కలవటానికి టైం పడుతుంది. ఒక 20 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి. నేను పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఉండలా చేసుకున్నాను. ఫస్ట్ ఇలా ఉండలా చేశాక చూడండి, వీడియోలో చూపించిన విధంగా మనం ఆ షేప్ని రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ గోరుమిటీని మనం ఓన్లీ బొటన వేలుతోని అండ్ చూపుడు వేలుతోనే మనం ఇగో ఈ విధంగా చేసుకోవాలి. ఆ 2 వేళ్ళతో మనం ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుందండి. చూడండి, సెకండ్ వన్ కూడా యాస్టీస్గా చేసుకున్నాను. మనం ఈ పిండితోనే 2-3 ఐటమ్స్ చేసుకోవచ్చండి. బిస్కెట్స్ చేసుకోవచ్చు, చిప్స్ చేసుకోవచ్చు, కజ్జికాయలు అంటారు కదండి, కజ్జికాయలు కూడా చేసుకోవచ్చు. ఇది నేను ఈ 3 ఐటమ్స్ చేసినవి నేను షార్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇదే షేప్లో రిమైనింగ్ అన్నీ చేసేసుకోవాలండి. మనకి పిండి అంటిపోతూ ఉంటుంది. కొంచెం మనం మైదా పిండిని టచ్ చేసుకుంటూ కొంచెం పిండిని యాడ్ చేసుకుంటే మనకి షేప్ అయితే బాగా వస్తుంది. ఇవి సిటీలో కంటే ఎక్కువ పల్లెటూరులో బాగా చేస్తుంటారండి. ఇంకా రిమైనింగ్ అన్నీ ఈ షేప్లో మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈలోపు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని రెడీ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, ఇంకా చేసినవన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, షేపు ఇలా రావాలి అన్నీ. ఇంకా అన్ని ప్లేట్లో ఆర్డర్లో పెట్టేసుకున్నానండి. ఇంకా డీప్ ఫ్రై చేసేసుకుందాము ఇవన్నీ మనం. ఇంకా ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు 1 బై 1 యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. మనం వేసే ముందు ఒక్కసారి ఆ షేప్ని చెక్ చేసుకుంటూ వేస్తే ఇంకా బెటర్ అండి. మనం షేప్ చేసిన వెంటనే వేస్తే ఇంకా చాలా బెస్ట్. ఇంకా 1 బై 1 యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై చేసుకునేటప్పుడు అయితే సిమ్లోనే ఉంచండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు. మనకి బయట ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కానీ లోపలైతే అసలు ఉడకదండి. సో మీరు సిమ్లోనే ఉంచండి. ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటా మనం ఫ్రై చేసుకోవాలి. మనకు తెలుస్తుంది, ఏ పిండి వంటలైనా సరే మనకి ఇలా నురగ వస్తుంది చూసారు, ఆ నురగ మెల్లమెల్లగా పోతుంది. సో అవి ఫ్రై అవుతున్నట్టు నేనైతే అలాగే ఐడెంటిఫై చేసుకుంటాను. ఇంక ఇలా మెల్లమెల్లగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇంకా మనం ఇప్పుడు ఎక్కువ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాను నేను. కొంచెం టర్న్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మీరు తక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఉండాలి.
ఇంకా రిమైనింగ్ అన్నీ ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే వీటికి పంచదార పాకం పట్టుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్లోనే పంచదార యాడ్ చేస్తాను కాబట్టి పాకం పట్టుకోనమాట. చాలా బాగుంటాయండి గోరుమిటీలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అయితే వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి.